చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కోరుముట్ల శ్రీనివాస్. చంద్రబాబు సీమలో పుట్టి సీమకే అన్యాయం చేశారని కోరుముట్ల విమర్శించారు. తన స్వార్థం కోసం రాష్ట్ర హక్కులను బాబు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమకు మరణ శాసనం రాసిన చంద్రబాబుకు ఏపీని పరిపాలించే హక్కుందా అని ప్రశ్నించారు కోరుముట్ల. తర్వాత వచ్చిన పాలకులు రాయలసీమను చిన్న చూపు చూస్తూ, నువ్వు రాయలసీమలో పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, కనీసం రాయలసీమకు న్యాయం చేయపోగా అడుగడున ద్రోహం మోసం చేశాం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమను తన చేతులతో మరణ శాసనం చేసిన వ్యక్తి గనుడు చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణకే మన ఇటీవల జరిగిన 3వ తేదీ 1/2006 తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన ఏకాంత సమయంలో నేను దిండి, పాలకూరు ఇవన్నీ కూడా ప్రాజెక్టులు పెడతాను, నాకు సహకరించాలంటే ఆయన స్వేచ్ఛగా ఫ్రీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను, ప్రజల యొక్క ప్రయోజనం తాకడం మీద ఘనత చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే అర్హత ఉంది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు మొత్తం టోటల్గా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము, తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన గనుడు ఆయన. ఆయన ఆశామాషకు మనం చూడకూడదు, వినకూడదు. తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి రాయలసీమ మరణ శాసనం రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోడ్చిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య మంత్రాలు జరిపి ఆయనకు ఏదైతే మన రాయలసీమ రావాల్సిన ఈ వాటర్ సమస్య ఏదైతే ఉన్నాయో టోటల్గా ఆయనతో మొత్తం తాకట్టు పెట్టి రాయలసీమ ప్రజల యొక్క ఆత్మఘోష పడేటట్టు చేశాడు. ఇటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలవాలా, ఏమని మనం ఆలోచించుకోవాలి, ఏ విధంగా అతను టార్గెట్ చేయాలో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి.